కూడా ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది, చర్చ జరగాలని చెప్పి కూడా డిమాండ్ చేయబోతున్నారు. ఏంటి అక్కడ ఎలాంటి చర్చ జరగాలని మీరు కోరుకుంటున్నారు? దాని ద్వారా ఏ రకమైనటువంటి చర్యలు ఉండాలని కూడా మీరు భావిస్తున్నారు? దురదృష్టం అన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చర్చ జరగాల్సినటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం గురించి చర్చ జరిగే పరిస్థితి తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఖచ్చితంగా చర్చ జరగాలి. ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ప్రజల ప్రాణాన్ని పనంగా పెట్టి ఆ ధ్యేయంగా పనిచేసిన ప్రభుత్వం. మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు విదేశాలకు కూడా ఈ డబ్బులు వెళ్ళాయని చెప్పి అంటున్నారు. విదేశాలకు కానీ వెళ్తే ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీని లోపలికి ఎంక్వైరీకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ మధ్య మనం కానీ గమనించినట్టయితే నోటు కట్టలు ఏదో అపార్ట్మెంట్లో నోటు కట్టలు సినిమా ఉంది రానా గారిది. ఒక అపార్ట్మెంట్లపై తలుపు తీసి లోపల పోతే లీడర్ సినిమాలో ప్రభుత్వాన్ని మార్చేయాలి, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి, ఒక అపార్ట్మెంట్కి తీసుకెళ్లి నోట్ల కట్టలు చూపిస్తారు. ఇక్కడ 7 డెన్లు ఏర్పాటు చేశారంట. దాంట్లో మళ్ళీ ఫోటోలు, వీడియోలు, ఆధారాలు కూడా పంపించేటువంటి పరిస్థితి ఉందని కొన్ని సాక్ష్యాలు కూడా దానికి సంబంధించి ఆధారాలు సేకరించారు. బహుశా ఏమన్నా చూస్తుంటారా ప్రత్యక్షంగా ఇట్లాంటివి మన సినిమాల్లో చూసామని? అంటే ఆ సినిమా చూసి వీళ్ళు ఏమైనా ఫాలో అయ్యారా లేకపోతే ఇంకెవరిన వీళ్ళకి ఏమైనా చెప్పారు అర్థం కావట్లా. ఇది బిరివాలు ఇళ్ళ నిండా డబ్బు ఏందన్నా, అపార్ట్మెంట్ నిండా డబ్బు ఏంది, దుబాయ్లో మీటింగ్లు ఏంది, అన్నీ వస్తాయి. ఎక్కడ దుబాయ్లో కూర్చున్నారు, ఏ హోటల్లో కూర్చున్నారు, ఎవరెవరు మాట్లాడుకున్నారు, ఎంతసేపు మాట్లాడుకున్నారు, మొత్తం సిట్ అధికారుల దగ్గర ఉందని చెప్పి మనం ఈ మధ్య చూడడం జరిగింది. ఖచ్చితంగా దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అసలు ఇలాంటి వ్యక్తిగా మనం ఓటేసాము, ఇలాంటి పార్టీగా మనం ఓటేసామని చెప్పి అసహించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 11 స్థానాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. రాబో రోజుల్లో ఇంకా ఇవి నివేదికలు బయట వస్తే ఈ అసహించుకుంటారన్న. అసలు రాజకీయాలు హుందాగా ఉండాలి. ప్రజలు రాజకీయాలంటే ప్రజల సేవ కోసం ఉండాలి, కానీ రాజకీయాల్లో సేవ కోసం రావాలి. నువ్వు వ్యాపారం చేసుకుంటే బయట పోయి ఏదైనా వ్యాపారం చేసుకుంటే ఇది చేసుకో. రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఉన్నటువంటి హోదాను అడ్డం పెట్టుకొని ఆ హోదా ద్వారా లక్షల కోట్లు కొల్లగొట్టి తిరిగి మళ్ళా అధికారంలోకి రావాలని చెప్పి ఆ డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టే ఒక దుర్మార్గపు ఆలోచనతో గత ప్రభుత్వం పనిచేసింది. వారు ఎంత ఖర్చు పెట్టినా గతంలో మనం చూసేవాళ్ళం సార్, మద్యం షాపులు సంబంధించో లేకపోతే ఇసుక రీచ్లు వాళ్ళ అనుచరులు ఎవరో ఇప్పిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రజాప్రతినిధులు చేశారని మనం చూసాము, కొన్ని వార్తల్లో మనం చేసిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ లిక్కరు అలానే శాండు వీటినే కూడా సొంత ఆదాయానికి మలుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని ఆ రకంగా చేయొచ్చు అనేటువంటి వ్యవహారాన్ని అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఎప్పుడైనా? ఇలాంటివి కూడా వస్తాయి అని చెప్పి ఇంత అధ్వానమైనటువంటి ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల్ని ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు. కేస్ స్టడీగా రాబో రాజకీయ నాయకులు ఒక కేస్ స్టడీగారే ఇలా ఇంత నాశనం చేయించా ఒక వ్యక్తి కేవలం ఒక వ్యక్తి అనుకుంటే వికసిత ఆంధ్రప్రదేశ్గా పోవాల్సినటువంటి ఒక రాష్ట్రాన్ని ఇలా అంధకార ప్రదేశ్గా కూడా చేయొచ్చా అని చెప్పి ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు. ఎంత అవకాశం అన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎన్నో జన్మల పుణ్యం, ప్రజల మీద నమ్మకంతో 5 కోట్ల మంది ఆంధ్రులు ఇచ్చినట్టు అవకాశం అది. అంటే నీకు ఓటేసిన వాళ్ళు దాదాపు ఒక 40% ఉంటారు. కానీ 5 కోట్ల మంది ఆంధ్రులకి నువ్వు ముఖ్యమంత్రి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ఓటేసిన వాడికే, వైసీపీ వాళ్ళకే నువ్వు ముఖ్యమంత్రి కాదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కస్టోడియన్. సీఎం అంటే కస్టోడియన్, ఒక రక్షకుడు, ప్రజలకు రక్షకుడిగా నిలవాల్సిన ఒక వ్యక్తి ప్రజలకి ప్రాణాలని హరించే వ్యక్తిగా తయారైన. ఇంతకుముందు పెద్దలు మన అడ్వకేట్ గారు చెప్పినట్టు దాని ఏమంటారు, అటెంప్ట్ మర్డర్ 302 ఏదో పెడతారు సెక్షన్లు. అలాంటి సెక్షన్లు రాబో రోజుల్లో మా మంత్రి గారు చెప్పినట్టు ఆ హాస్పిటల్ రికార్డ్స్ ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎన్ని కేసులు నమోదవుతాయో, అప్పటి నుండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిద్రపోయిందా, ఎక్సైజ్ అసలు కంట్రోల్ చేయాల్సినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తం లిక్కర్కి సంబంధించి మొత్తము వ్యవహారం చూడాల్సినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంటు పూర్తిగా నిర్వీర్యమైపోయింది 5 సంవత్సరాలు. వాళ్ళు కూడా రాబో రోజుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించండి, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుండి వాళ్ళు డబ్బుల కోసం మౌనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా తొందరగా యాక్షన్ ఉంటుందని చెప్పి నేనైతే భావిస్తున్నా. ఖచ్చితంగా దీంట్లో రాబో రోజుల్లో ఢిల్లీ స్కామ్లో ఏ విధంగా మనం కానీ చూసాము, డిప్యూటీ సీఎం ఆ విధంగా నెక్స్ట్ ఒక స్టెప్ దాటి ఏ విధంగా కేజ్రీవాల్, మొన్న కవిత గారు తెలంగాణలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దీంట్లో ఉన్నటువంటి పాత్రదారులు, సూత్రధారులు అందరినీ ఆగస్టులో చూడబోతారు. రైట్. రాజేష్ గారు ఏం చెప్తారంటే, ఇది చర్చించడం ఇబ్బందికరమైన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశంలో జాతీయ స్థాయిలో జరుగుతుంది ఆల్రెడీ. కానీ వాస్తవాలు కూడా తెలియాలి కదా. ఇదంతా ఏదో
కక్ష సాధింపు చర్యలు లేకపోతే అసలు ఇది ఎక్కడుంది గవర్నమెంట్ చేసిందే అనేటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు